శివసేనలో మరొక చీలిక అనివార్యమవుతుందా? మొన్ననే 9 మంది పార్లమెంటు సభ్యులలో 6గురు మారిపోయారు. ఇప్పుడు తాజాగా షిండే సేనకు సంబంధించినటువంటి మినిస్టర్ చెప్పుకొచ్చింది ఏంటంటే 14 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. మొన్ననే 4గురు మిస్ అయ్యారు. ఇప్పుడు 14 మంది మాతో ఉన్నారని చెప్తున్నారు. ఆపరేషన్ టైగర్ ఇప్పుడు నడుస్తోంది. ఏదైతే ఇందులో భాగంగా 14 మంది ఎమ్మెల్యేలు ఠాక్రే వర్గం నుంచి మాతో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చారు. మరి అది ఎంతవరకు సాధ్యము, అమలవుతుందా లేదా అనేది చూడాలి. మేబీ 2/3 చీలితే కనుక యాక్సెప్టబుల్ కాబట్టి చెయ్యొచ్చు. ఎన్సీపీ వాళ్ళు కూడా ఇటు చీలి ఒరిజినల్ ఎన్సీపీలో చేరడానికి రెడీలో ఉన్నారు. కానీ ఏదైతే అజిత్ పవార్ వాళ్ళ ఎన్సీపీలోకి, కానీ ఆ అజిత్ పవార్ భార్య అంత సీరియస్ ఎఫర్ట్ పెట్టడం లేదు, దాంతో ఆగిపోయింది. వాళ్ళు షిండేతో కలవడానికి సిద్ధపడట్లేదు, బీజేపీతో కలవడానికి సిద్ధపడుతున్నారు. బీజేపీ 2/3 అయితేనే కలుపుకుంటామంటారు.